హలో అండి, వెల్కమ్ టు ఫిలిం డైరీ. మహారాజా సినిమా అందరూ చూసే ఉంటారు. చూడడం ఎవరైనా ఉంటే కనుక చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే దీంట్లో స్పాయిలర్స్ ఉంటాయి. ఈ సినిమా నేను థియేటర్లో మిస్ అయ్యాను, ఓటీటీలో 2 సార్లు చూశాను. నాకు చూసినప్పుడు చాలా హైడ్ అండ్ డీటెయిల్స్ చాలా కనిపించినాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది, ఒక ఇంటిని గుద్దేస్తుంది. దాంట్లో విజయ్ సేతుపతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. దాంట్లో ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో ఇతను ఒక బొమ్మల షాప్లో ఉంటాడు. ఇతని చేతిలో ఒక తల్లి పిల్ల బొమ్మ ఉంటుంది, అది కింద పడి బ్రేక్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు చనిపోయారంటానికి అర్థం ఇది. కాకపోతే మీరు సరిగ్గా కనుక ఆ బొమ్మను గమనిస్తే తల్లి పాటు పగిలిపోతుంది, కానీ బేబీ పాటు పగిలిపోకుండా అలాగే ఉంటుంది. మనకు డైరెక్టర్ ఏం చెప్పాడంటే సింబాలిక్గా బేబీ చనిపోలేదు, బతికే ఉందని చెప్పాడనమాట. అలాగే ఒక పాము విజయ్ సేతుపతి చెవు మీద నుంచి కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. మీరు సరిగ్గా గమనిస్తే ఆ గ్లాస్లో క్యాండిల్ ప్రొడక్ట్ అయి ఉంటుంది. అప్పుడు కింద పడి పగిలిపోయింది అనమాట. ఇందులో వచ్చేసి విజయ్ సేతుపతి వాళ్ళ పాప పేరు ఏంటంటే జ్యోతి. క్యాండిల్ వెలిగితే దాన్ని జ్యోతి అంటారు కదా, ఆ రకంగా కన్వే చేశాడు డైరెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఎలాగైతే భద్రంగా ఉందో వాళ్ళ కూతురు, తను జీవితం ఎలాగైతే నాశనం అయిపోయిందో, అంటే ఆ గాజు గ్లాస్లో ఉన్న క్యాండిల్ కూడా అలాగే పడి బయటకు వచ్చేసిందని దాన్ని కూడా ఒక సింబాలిక్ అర్థం. అసలు పామును ఎందుకు పెట్టారంటే, యాక్చువల్గా పాము ఏంటంటే తన గుడ్లు ఉంటున్నాయి కదా, తన గుడ్లని తనే తినేస్తుంది. ఆకలేసినప్పుడు తన గుడ్లను గ్రహించకుండా తనే తినేస్తుంది. అలాగే ఇందులో కూడా జరిగింది ఏంటంటే, తన కూతుర్ని జీవితాన్ని తనే నాశనం చేశాడని చెప్పేసి మన విలన్ ఉన్నాడు కదా, యాక్చువల్గా చెప్పాలంటే విలన్ కూతురు తను ఏదైతే ఉందో విలన్ కూతుర్ని ఇతను చిన్నప్పుడు వీళ్ళ కూతురు చనిపోతే విలన్ కూతురు బ్రతికే ఉంటుంది. తను విజయ్ సేతుపతి తను పెంచుతూ ఉంటాడు సొంత కూతురులాగా. తన కూతురని తెలియక తనే దాని జీవితం నాశనం అయిపోవడానికి కారణం అవుతాడనమాట. అలాగే ఇక్కడ కూడా పాము తన గుడ్లను తనే తినేస్తుంది, తన పిల్లల్ని తనే తినేస్తుంది. అలాగే తనని ఇదే చేశాడని చెప్పేసి ఆ రకంగా పాముని కన్వే చేశాడనుకోవచ్చు. విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ముందుగా తను పడిపోయి లేచినప్పుడు తనకి ఫస్ట్ క్లూ దొరుకుతుంది. అదేంటంటే టోల్ గేట్ స్లిప్. ఆ టోల్ గేట్ స్లిప్ మీద డీటెయిల్స్ ఉంటాయి కదా, కార్ డీటెయిల్స్. వీటిని పట్టుకుని కౌన్సిలర్ది ఆ కార్ అని తెలుసుకుని కౌన్సిలర్ దగ్గరికి బార్లోకి వెళ్తాడు. బార్లోకి వెళ్ళిన తర్వాత ఇంతలోనే కౌన్సిలర్ని ఎత్తుక్కుంటూ ధన అక్కడికే వస్తాడు. ధన అన్న వ్యక్తి, ఈ ముగ్గురులో ఒక వ్యక్తి ధన. ఆ ధన కూడా తను చంపేసేటప్పుడు ధన కూడా సెకండ్ క్లూ ఇస్తాడు. సెకండ్ క్లూ ఏంటంటే, ఇంకో వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు, కనుక్కోగలదు అని చెప్పేసి అంటాడు. ఇంతకీ ఆ సెకండ్ వ్యక్తి ఎవరంటే నల్లశివం. ఆ పోలీస్ స్టేషన్లో రెండో పాము వస్తుంది కదా, ఆ పాము రిఫరెన్స్ ఏంటంటే సెకండ్ వ్యక్తి నల్లశివ అని చెప్పేసి దానికి అర్థం. తర్వాత మూడో క్లూ వచ్చేసి వాళ్ళ కూతురు ఇస్తుంది. అంటే తనకి వీపు వెనకాల ఒక గడ్డి ఉంటుంది అని చెప్తుంది. సో దానివల్ల అది మూడో క్లూ అనమాట. మీరు కనుక సరిగ్గా గమనిస్తే విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్లో అందరు నేను చేత్తో అలా టచ్ చేస్తా వీపు మీద టచ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది షర్ట్ చేంజ్ చేసుకుంటుంటే చూస్తూ ఉంటాడు, వాళ్ళతో దెబ్బలు కూడా తింటాడు. బట్టలు మార్చుకుంటుంటే చూస్తావేంటని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ అంత కొడతాడు. కొంతమందిని షర్ట్ని చింపేస్తాడు. ప్రతి ఒక్కరు వీపు మీద టచ్ చేసుకుంటూ వెళ్తాడు. అదంతా ఎందుకు చేస్తాడంటే, మనకు ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు మనకు అర్థం కాదు. రెండోసారి కనుక మీరు సరిగ్గా గమనిస్తే ప్రతి ఒక్క వీపు తను టచ్ చేస్తాడనమాట. ఎందుకంటే పంప్ ఏదైతే ఉందో, ఆ గడ్డ ఏదైతే ఉందో అది ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పేసి టెస్ట్ చేస్తాడు. కానీ పోలీసులు ఎవరికీ ఉండదు. కానీ ఎంతకీ ఏంటంటే నల్లశివ అన్నది పోలీస్ కాదు కదా, అతను ఒక పోలీస్ ఇన్ఫార్మర్. అది సెకండ్ క్లూ. దానివల్ల తనని కనుక్కోలేకపోతాడు. యాక్చువల్గా మనం తర్వాత చూస్తే కనుక నల్లశివంని సీన్ రీక్రియేట్ చేయమంటారు. దొంగతనం జరిగింది ఎలా జరిగిందో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, విజయ్ సేతుపతి ఇంటికి తీసుకెళ్ళి సీన్ని రీక్రియేట్ చేయమంటారు. రీక్రియేట్ చేయమన్నప్పుడు ముందు ఒక స్టోరీ చెప్తారు కదా, ఇతను లక్ష్మి పోయింది అని డస్ట్బిన్ కోసం ఒక సీన్ చెప్తాడు. ఇది విన్న అతను యాజ్ ఇట్ ఈస్గా అలాగే చెప్తూ ఉంటాడు. అక్కడ తీసుకెళ్ళి అలా చెప్తున్నప్పుడు వెనకాల దొడ్డి గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం నుంచి పగలగొట్టుకొచ్చామని చెప్తాడు. ఇది ఎక్కడ కూడా పోలీసులు కూడా చెప్పరు, నల్లశివంతో పోలీసులు కూడా చెప్పరు, విజయ్ సేతుపతి కూడా ఎక్కడా చెప్పడు. విజయ్ సేతుపతి కూడా తెలుసో తెలియదు మరి. దాన్ని పగలగొట్టుకుని వచ్చామని చెప్తాడు. అక్కడ కొంచెం డౌట్ వేస్తుంది, పోలీసులకి డౌట్ వేస్తుంది, ఇంకా మన విజయ్ సేతుపతి కూడా డౌట్ వేస్తుంది. తర్వాత
తను పాపని నోరు మూస్తానని చెప్తాడు. నోరు మూస్తానని చెప్పినప్పుడు హైట్ని కాస్త కొంచెం పైకి పెట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే విజయ్ సేతుపతికి కన్ఫర్మ్ అయిపోద్ది. తర్వాత మూడోసారి తన హగ్ చేసుకుని మూడో కన్ఫర్మేషన్ కోసం వెళ్ళి వీపు మీద గడ్డ ఏదైతే ఉందో అది టచ్ అవుద్ది అనమాట. టచ్ అయిన తర్వాత ఇతనే చేశాడని కన్ఫర్మ్ అయిపోయి అక్కడ దొరికిపోతాడు. ఈ సినిమా మొత్తం 3 టైమ్ లైన్స్లో జరుగుతుంది. ఒక టైం లైన్ వచ్చేసి 2009. అది ఎక్కడ కనిపిస్తుందంటే సెల్వం వచ్చేసి విజయ్ సేతుపతి దగ్గరికి ట్రిమ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ న్యూస్ పేపర్లో దొంగల ముఠా హత్య చేసిందని చెప్పేసి అక్కడ కనిపించినప్పుడు మనకి ఇక్కడ దాని మీద కనిపిస్తుంది 2009 అని. సెకండ్ వచ్చేసి 2021. ఇది ఎలా తెలుస్తుందంటే తన కూతురు తనకి మెసేజెస్ పంపుతూ ఉంటుంది, అంటే వీడియో క్లిప్స్ అవి పంపుతుంది, దాని మీద ఉంటుంది 2021 అని. థర్డ్ వచ్చేసి ప్రజెంట్ అయి ఉండొచ్చు, అంటే 2023 అయి ఉండొచ్చు, 2024 అయి ఉండొచ్చు, ఇప్పుడు కథ జరుగుతున్న కాలం. ఈ 3 టైం లైన్స్ ఎందుకు పెట్టాడంటే స్టోరీ చాలా సింపుల్ లైన్, రివెంజ్ డ్రామా చాలా సింపుల్ లైన్. కాకపోతే దీన్ని ఇంట్రెస్టింగ్గా తీయడం కోసం, మనకి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం 3 టైం లైన్స్లో తీశాడు డైరెక్టర్. సెల్వం ఎక్కడికి వెళ్ళినా కూడా, దొంగతనానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న డబ్బుని బంగారాన్ని దోచుకోవడంతో పాటు అక్కడున్న లేడీస్ని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఎవరొకరు అత్యాచారం చేస్తారు. అలాగే తన కూతుర్ని కూడా అత్యాచారం చేస్తారు. ఇది తన వల్లే జరిగిందని లాస్ట్లో రిలీజ్ అవుతారు. అది కూడా ఎలాగంటే తన వీపు మీద చిన్నప్పుడు తన ఆయింట్మెంట్ రాయటం, పౌడర్ రాయటం ఇవన్నీ చేయటం ఉంటుంది. చాలా ప్రేమగా చూసుకుంటాడు చిన్నప్పుడు. అలాగే పెద్దరిగిన తర్వాత తను వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతున్నప్పుడు తన వీపు మీద అది చూస్తాడు అనమాట. అది చూస్తాడు, పైగా చిన్న లాకెట్ ఒకటి ఉంటుంది, దాని మీద ఫుట్ సింబల్ ఉంటుంది, చిన్న బేబీ ఫుట్ సింబల్ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే తనకు అది గుర్తొస్తుంది. తన వీపు మీద చూస్తుంటే కనుక ఆ మచ్చ కనిపిస్తుంది, ఆ గాయం కనిపిస్తుంది. ఆ గాయం చూసి తన కూతురని రిలీజ్ అవుతాడు. యాక్చువల్గా విజయ్ సేతుపతి మూడో వ్యక్తి తిను అని తెలిసినప్పుడు కోప్పడ్డు, చాలా బాధపడతాడు. తన తండ్రి వల్లే తన కూతురు ఇలా అయిపోయిందా అని చెప్పేసి తను కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయిన తర్వాత తనని చంపకుండా వదిలేస్తాడు. ఎందుకంటే తన విషయం తెలుసుకున్నాడు, అది జీవితాంతం ఇంతకన్నా పెద్ద బాధ ఉన్నదని చెప్పేసి తన్ని చంపకుండా వదిలేస్తాడు. డైరెక్టర్ క్రియేటివిటీ కోసం చెప్తే కనుక తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని పాదం ముద్రలు పడతాయి. ముద్రలు పడినప్పుడు ఈ సెల్వం పైనుంచి దూకి చనిపోతాడు. చనిపోయినప్పుడు తన బ్లడ్ ఒక దారలాగా వెళ్ళి ఆ పాదం నిండుతుంది అనమాట. ఇది డైరెక్టర్ క్రియేటివిటీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇది ఎలా అంటే సెల్వాన్కి తన కూతురు పాదాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనం చూసుకుంటే తన కూతురు పాదాలని తను ముద్దు పెడుతూ ఉంటాడు. అలాగే లాకెట్ కూడా ఆ పాదాల సింబల్తో ఉన్న లాకెట్ని తయారు చేయించి బర్త్డే గిఫ్ట్ కింద ఇస్తాడు. అదే చివరికి తన రక్తంతో తన పాదం ముద్ర నిండిందనమాట. చాలా సింపుల్ లైన్తో, చాలా సింపుల్ స్టోరీతో, చాలా చిన్న చిన్న వస్తువులను యూజ్ చేసుకుని, అంటే డస్ట్బిన్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని ఒక మంచి స్టోరీ రాసాడని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడు. చాలా తక్కువ బడ్జెట్లో చాలా లేయర్స్తో ఫామ్ అయింది. ఇది స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. మనం సరిగ్గా గమనిస్తే కనుక చాలా లేయర్స్, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా, గుర్తుపెట్టుకోమని, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మన చుట్టూ ఏదైతే జరుగుతుందో అదే మనకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే తను దోపిడీలకు వెళ్ళినప్పుడల్లా అక్కడున్న ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగేది కదా. సో ఇతనే అప్రూవ్ ఇచ్చేవాడు, ఓకే మీకు నచ్చింది చేసుకోమని. అలాగే ఇలా కూతురుకు కూడా అదే జరిగింది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, అదే జరిగింది. మన చుట్టూ ఏదైతే జరుగుతుందో అది మనకి జరుగుతుందని చెప్పేసి దాని అర్థం వస్తుంది. సినిమా చూడని వాళ్ళకైతే ఈ వీడియో కోసం అర్థం కాదు, సినిమా చూసిన వాళ్ళకైతే ఈ వీడియో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు రెండోసారి చూడాలనిపిస్తే చూసి ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.